మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 10 చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిద్దాం, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగను. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపిన. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ మొదటి యోహాను 4వ అధ్యాయము 7 నుంచి మనం చదివిన మాటల్లో ఇక్కడ మనం చూస్తే ఒకరినొకడు ప్రేమింతము అనే ఒక మాట, ఆ తర్వాత ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అనే మరొక మాట. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఇంకా మనము ఆయన్ని ప్రేమించమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఈ ప్రేమ 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 ఇన్నిసార్లు ఈ మాట ఈ 4 వచనాల్లో వచ్చినాయి అంటే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. అసలు ఈ రోజున మరి ఈరోజు 16వ తారీఖు, మరి నిన్న లేదు మొన్న 14వ తారీఖు మరి ప్రపంచం అంతా కూడా వ్యాలంటైన్స్ డే అని ప్రేమికుల దినం అని జరుపుకుంటున్నారు. ఈ ప్రేమికుల దినం అంటే మనుషులు ఒకరినొకరు ప్రేమించి వాళ్ళు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినం అన్నారు. అలాగే టీచర్స్ డే, ఏమండి, డాక్టర్స్ డే, నర్సెస్ డే, అలాగే ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇలా అనేక రకాలైనటువంటి డేస్ లేదా దినాలు అనుకుందాం. ఆ దినాలు ఇది కూడా ఒక దినం. ఒక ఆయన అన్నాడు, ఈ ప్రేమికుల దినం ఏంటి, ఇది ఒక తదినం లాంటిది అని అన్నాడు. అంటే మనుషుల ప్రేమకు విలువ లేదు అని. కానీ దేవుని ప్రేమకు ఎంత విలువ ఉందంటే, అసలు ప్రేమ అనేదే పుట్టింది దేవుని మూలముగా పుట్టింది అన్నారు. తర్వాత మనం దేవుని ప్రేమించలేదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఎలా ప్రేమించాడంటే, శిలువలో మరణం పొందినంతగా మన కొరకు తన ప్రేమను వెల్లడిపరిచారు. కనుక ప్రపంచంలో వ్యాలంటైన్స్ డే అని అనుకుంటున్నారు, కానీ బైబిల్లో కూడా ఉన్న ప్రేమికుల దినం ఏంటంటే, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని శిలువలో బలి ఇచ్చిన రోజు. అది మనము కూడా ప్రేమికుల దినం అని చెప్పుకోవచ్చు. గమనించండి, ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ప్రేమించకపోయినా తాను మనల్ని ప్రేమిస్తున్నాడని వాక్యంలో విన్నాం. అయితే ఇక్కడ మనం ఆయన ప్రేమిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఎలా ప్రేమించాలి మనం? దేవుడు మన కొరకు తన కుమారునే పంపించాడు. యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని శిలువలో బలి ఇచ్చాడు. అయితే మనము దేవుని ప్రేమిస్తున్నామా? ఒకవేళ ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి అంటే, ద్వితీయోపదేశకాండంలో మరి ఈ 6వ అధ్యాయములు 5వ వచనంలో చెప్పబడిన రీతిగా నీ పూర్ణ హృదయంతో, అంటే సగం సగం కాదు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. ఆయన మనము ప్రేమించాలి. అయితే ఆయన
మనల్ని ప్రేమిస్తే ఏమవుతుందని ఇందాకే మనం చెప్పాం. మన పాపమును విడిపించడానికి యేసుక్రీస్తు తన ప్రాణమునే సిలువలో బలిగా అర్పించాడని. అంటే మనను పాపం నుంచి విడిపించడానికి ఆయన తన ప్రేమను మరి ఆ రోజు ఎలా వ్యక్తపరిచాడో, అలాగే కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించు వారి అందరినీ కూడా కాపాడును అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కనుక ప్రేమించినట్లయితే ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన నీ పాపం నుంచి విడిపించి నిన్ను రక్షిస్తాడు. గమనించండి, ఇంకా ఆయనను మనం ప్రేమిస్తే ఆయన ఎలా కాపాడుతాడో చూద్దాం. మనం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడును జయమునందరు, అపవిత్రత నుండి వాళ్ళు కాపాడబడతారు. గమనించారా? ఇక్కడ మనం చూసినట్లయితే మాట్లాడుతున్నమాట, ఆయన అనగా ఎవరు? దేవుడు తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా వారిని కాపాడును. ఎవరి నుంచి అంటే దుర్మార్గుల చేతిలో నుంచి వారిని కాపాడుతారు. వారు ఎలా ఉంటారు? మరి అంధకారం మందు మాటు వేసి, ఏమండి, చీకటిలో నక్కి దొంగతనం చేసేవాళ్ళు లేదా దుర్మార్గం చేసేవాళ్ళు ఎలా చేస్తారు? ఈ మధ్య కాలంలో 6 రోజుల కిందట టీవీలో చూసాం, హైదరాబాద్లో ఒక ఆమె సాయంత్రం 7:30 సమయంలో అలా రోడ్డు మీద అలా వస్తుంది. చెట్ల నీడలో దాక్కున్నాడు ఒక దొంగోడు. వాడేం చేశాడు? చుట్టూ చూశారు, ఎవరు లేరు. అక్కడికి రాగానే ఒక్కసారి చెట్టు చాటు నుంచి వచ్చి ఆ మెడలో చీర లాక్కొని వెళ్ళిపోయాడు. ఆమె అలా గట్టిగా పట్టుకుంది. అయితే ఆ గొంతుకు అలా పట్టుకొని కింద పడిపోయింది. మరి బహుశా తెగే ఉండొచ్చు, కానీ వాడు మాత్రం ఆ చైన్ తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఒక దొంగ చాటును దాక్కోనుండి ఎలాగైతే మాటు వేశాడో, దుర్మార్గులు లేదా అపవాది కూడా మనల్ని దానిలో చిక్కించుకోవటానికి అలాగే మాటు వేసి ఉంటారు. అయితే మన పాదము తొట్టిల్లుకున్నట్టే మనం ఏదో జారి కింద పడతామని కాదు. ఆధ్యాత్మికంగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క మార్గంలో నుంచి కింద పడిపోవడం, ఆ దేవుని మార్గం విడిచి అపవాది మార్గంలోనికి వెళ్ళటం. అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఏమన్నదంటే, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఎలాగంటే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతూ ఉంటాడు. అపవిత్ర ఆత్మ చేతికి చిక్కకుండా, సాతాను చేతికి చిక్కకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అని. అలాగే మరి ఒకటి చూద్దాం. కీర్తన గ్రంథంలోనే 134వ అధ్యాయం 19వ వచనం చూస్తే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనంలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కూడా కాపాడును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అంటే నీతిగా ఉన్నాడు కదా, ఈయన కింద ఆపదలు అనుకోవచ్చు. మరి ఒక అనుమానం, ఒక అపవాదు మనకు ఒకటి ఉంది. ఏంటంటే ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు బిడ్డలుగా ఉంటారో వారికి ఎక్కువ శ్రమలు వస్తాయేమో, వారికి ఎక్కువ ఇబ్బందులు వస్తాయేమో అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే నిజమే. కానీ అవి ఎందుకు వచ్చినాయి అంటే, ఒకటి దేవుని మహింపరచడానికి వస్తే, రెండోది నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావడానికి వచ్చినాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆపదల నుంచి ఆయన వారిని విడిపించును. ఇంకా ఏంటంటే మనం చూసినట్లయితే ఆయన వారి ఎముకలు అన్నిటిని కూడా కాపాడును. ఈ మాట
ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి మాట. ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదనేటువంటి లేఖనం గురించి. అయితే దీన్ని మనం ఆపాదించుకుంటే, ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించే వారిగా ఉంటామో అప్పుడు ఆయన మనల్ని అపవిత్రాత్మ చేతిలో పడకుండా కాపాడతాడు. మరి రెండోది ఏంటంటే, ఆపదల నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆపదల నుంచి ఆయన మనలను తప్పించును. మరి ఒకటి చూద్దాం. ఇప్పటికి రెండు చూసాం. ఒకటి, అపవిత్ర ఆత్మ చేతిలో పడకుండా. రెండు, ఆపదలో పడకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఎప్పుడు? మనము ఆయనను ప్రేమించిన వారమైతే. కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన మనం చూస్తే, కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 121వ కీర్తన 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. చూడండి, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇక్కడ ఏమన్నాము? తర్వాత ఇక్కడ ఏమన్నాము? మనము ఆయనను ప్రేమిస్తే అపవిత్రాత్మ లేదా అపవాది చేతిలో పడకుండా కాపాడతాడు. రెండవది, మనల్ని ఆపద నుంచి కాపాడతాడు. అంటే ఇప్పుడు మూడవది చూసినట్లయితే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఏమండి, మనమైతే మరి ప్రార్థనకు వచ్చామంటే కొంతమంది మాత్రం చక్కగా నిద్రను వెంట తీసుకొని వస్తున్నట్టు ఉంటారు. ప్రార్థన అనగానే, వాక్యం అనగానే చక్కగా నిద్రపోతూ ఉంటారు. లేదండి, ఇప్పుడు ప్రార్థన నిద్రపోయా ఓకే, ఇప్పుడు అదే బండి డ్రైవ్ చేసేటప్పుడు నిద్రపోతే ఏంటంటే పరిస్థితి? ఏమండి, బండి నడుపుతున్నాం, నిద్రపోతే పరిస్థితి ఏంటి? కారు అయినా బస్సు అయినా మరి దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. మరి వాడు నిద్రపోతే ఏమండి ఏంటి పరిస్థితి? అయితే మనమైతే నిద్రపోతాం, మనుషులం కదా. కానీ దేవుడు అంట, ఆయన నిన్ను కాపాడటం కోసం అంట ఆయన కునుకడు, నిద్రపోడు. ఎంత మంచి మాట అండి. అదే మాట 4లో చూస్తాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఆ తర్వాత అలా చూస్తే ఈ 5వ వచనం, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. ఇప్పుడు ఎండాకాలం కనుక మనం చూసాం అనుకోండి, పగటి నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎటుపోయినా ఆ ఎండను బట్టి నీడ నీ పక్కనే కనపడతాం. చీకట్లు అయితే కనపడదు, పగలైతే కనపడదు కదా. అంటే నీడ ఇదేంటి, నేను ఇక్కడ కాదులే, నేను అవతలకి వెళ్దామని చెప్పి వెళ్తే నీడ ఏమైనా ఆగిద్దా? అది కూడా నీ వెంటే. అంటే దేవుడంట నీ కుడి పక్కన నీడలాగా ఉంటాడు, నిన్ను వెంటనే ఉంటాడు. ఎప్పుడు మనం ఆయనను ఎలాగా ప్రేమిస్తే, ఎలాగ ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమిస్తే ఆయన నీ కుడి ప్రక్క నీడలాగా ఉంటాడు. నిన్ను కాపాడటానికి ఆయన కొనుకోడు, నిద్రపోవడం. ఇంకా 7వ వచనం చూస్తే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఎంత మంచి మాట అండి. మనం ఆయన ప్రేమిస్తే ఎన్ని ప్రయోజనాలు చూడండి. ఆయన నిన్ను కాపాడతాడు అపవాది నుంచి, అలాగే ఆపద నుంచి కాపాడతాడు. ఇక్కడ ఏంటంటే నీ కుడి ప్రక్క నీడగా ఉంటాడు, ఎండ దెబ్బ తగలదు, వెన్నెల దెబ్బ తగలదు. రెండోది, అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట. ఆయన నీ ప్రాణమును కాపాడు. ఆయన మన ప్రాణాన్ని కాపాడేటువంటి దేవుడు. మరి ఆగస్టులో మరి మీ అందరు కూడా తెలుసు, మరి ముందుకు పడి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఈ ఎడమ చెయ్యి. అప్పుడు కొంతమంది అన్నారు, చెయ్యి చిన్న ఫ్రాక్చర్ అయింది, చిన్న దెబ్బతో పోయింది. అదే తలకు దెబ్బ తగిలితే, లేదా ముక్కు తగిలితే, మూతి తగిలితే ఏమన్నదా? కొద్దిలో తప్పిందా? జనవరి 9వ తేదీన మా మిస్సెస్ బీపీ షుగర్ వెళ్ళిపోయి ఒకసారి కింద పడింది. అది మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్. అయితే మరి ఆ సమయంలో ఏమైందో కూడా తెలియదు, కానీ దేవుడు సురక్షితంగా ఉంచాడు. ఇప్పుడు ఆయన మనల్ని కాపాడినట్టే లేదా? మన ప్రాణం కాపాడినట్టే లేదా? ఐజాక్ గారి విషయం తీసుకుందాం. మరి అనుకోకుండా ఎడవ చెయ్యి నొప్పి అన్నాడు, వేలు అన్నాడు.
ఆ తర్వాత అది పోయి కుడి చేతికి వచ్చింది. కుడి చేతికి వచ్చి కదలలేని పరిస్థితి, నించోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మరి కాళ్ళు కూడా నడవలేనటువంటి పరిస్థితి. అయితే ఆయన ప్రాణమును మాత్రం ఎంతగా కాపాడేది అంటే, కాబట్టి ఏ విషయంలో కూడా సాతాను దేవునితో పందెం వేసింది. నువ్వు ఆయన చుట్టూ కంచెగా ఉన్నావు, కావలి వేసావు కాబట్టి ఎలా చేశాడు, లేదంటే నేను దూషిస్తానంటే. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, సరే ఆ కంచి తీసి వస్తున్నా, ఒకటి మాత్రం జ్ఞాపకం తీసుకో, నువ్వు ఎన్ని కష్టాలను పెట్టు, ఎన్ని ఇబ్బందులను పెట్టు, ఎన్ని వ్యాధులని, కానీ ఆయన ప్రాణమును మాత్రం ముట్టుకోవద్దన్నాడు. చూసారా, అదండి ఆ దేవుడు మన ప్రాణమును మనకి ఒక్కోసారి కొద్దిగా తప్పిపోయిందంట. చూసారా, ఆ కొద్దిగా తప్పిపోవటమే మన ప్రాణమును కాపాడు. ఒక్కొక్కసారి నిజంగా బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చిందా కూడా భయపడతానే ఉంటాం. కానీ మనము అసలు ఆయన ప్రేమిస్తే ఆయన కొనుగోడు, ఆయన నిద్రపాడు, మన పక్కనే ఉంటాడు, ఆయన మన ప్రాణమును కాపాడుతుంది. ఇంకా చూసినట్లయితే 8వ వచనంలో చక్కని మాట ఉంది, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడు. ఎంత మంచి మాట, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఎక్కడ, నీ రాకపోకలన్నింటిలో కూడా. అందుకే కొంతమంది అంటారు ఏమిటంటే, ఒకవేళ మనకేదన్నా మరి గమక్కన ఎదురు బండి వచ్చి పట్టుకోపోయానుకో, అరే ఎవరో ఒకళ్ళు పట్టుకున్నట్టు అనిపించింది అంటారు కొంతమంది. ఏమంటే కొద్దిగా తప్పిపోయింది అంటారు. కొద్దిగా తప్పిపోయిందంటే ఏంటి, దేవుడు తన దూతల్ని నీకు తోడు. ఎంత గొప్ప మాట అండి. ఎప్పుడు మనం ఆయన్ని ప్రేమించినట్టయితే, మనుషులు కాదండి. ఈరోజు మనుషులు ప్రేమిస్తే ఈరోజు మరి ఈ ఫిబ్రవరిలో ప్రేమించారు అనుకోండి, మళ్ళీ వచ్చే ఫిబ్రవరి కలిసి ఉంటారు లేదో గ్యారంటీ లేనటువంటి విషయం. చూడండి మనుషుల ప్రేమ ఎలా ఉంటుందండి. ఈ మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒకసారి ఒక పాటలో కూడా ఒక ఆయన ఏం చెప్పారంటే, తల్లిదండ్రుల ప్రేమ ఏమైంది, నీడలాగా గతించిందంట. కన్నా బిడ్డల ప్రేమ కలలాగా. ఏమండి, తల్లిదండ్రుల ప్రేమ నీడలాగా అంటే పగలున్నప్పుడు ఉంటుంది, ఆ తర్వాత వాడు ఒక వర్త వయసు వచ్చిన దాకా నీ మీద ఆధారపడిన దాకా మరి అలాగే ఉంటుంది. కానీ అది నీడలాగా గతించిపోదు. పిల్లల ప్రేమ కూడా కలలాగా కరిగిపోదు. కళ గుర్తొచ్చింది, మరి కళ్ళు తెరిచి చూస్తే కళ ఉంటుంది, కళ గుర్తురాదుగా, అలా ఉంటుంది. మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది. కనుక దేవుని ప్రేమ అయితే, అసలు ప్రేమ అనేది ఆయన మూలంగా పుట్టిందని చదువుకున్నాం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో. అలాగే దేవుని మూలముగా పుట్టిన వారు మరి దేవుని ప్రేమను అనిపించే వారిగా ఉంటారు. అలాగే మరి మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఆయన నీ ప్రాణమును కాపాడు, ఆయన నీ రాకపోకలు యందు తోడుగా ఉండును, ఆయన నీకు ఏ అపాయము రాకుండా కాపాడును. ఎప్పుడైతే మనం ఆయన్ని మరి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం ఆయన ప్రేమిస్తామో, ఆ రీతిగా మనల్ని కాపాడుతారని చెప్తున్నారు. అయితే మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా, దేవుడు ఇదే మాట అడిగాడు అనుకోండి. చూద్దాం, యోహాను సువార్త 21వ అధ్యాయము మరి 15 నుంచి కనుక మనం చదివినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా. 15వ వచనం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా, అంటే ఇది రెండోసారి, మరలా యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగ్గా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను,
నన్ను ప్రేమించుతున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఏమండి, 3 సార్లు అడిగితేనే పేతురు గారికి కోపం వచ్చింది, వ్యసనపడ్డాడు. ప్రభువా, నీకు తెలుసు కదా, నీవే ఎరుగుదు కదా అంటాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పేతుర్ని యేసయ్య 3 సార్లు ఎందుకు అడిగాడు? ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నిజంగా నువ్వు నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగితే ఈ 3 సార్లు అడిగింది. అంతకుముందు గతంలో చూస్తే ఈ సంఘటన జరిగింది ఎప్పుడు? పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మరలా పేతురు తప్పిపోతే పేతుర్ని సరైన మార్గంలోకి తీసుకొని రావడం కోసం పేతురుని దర్శించినప్పుడు ప్రభు మాట్లాడినటువంటి మాట. అయితే ప్రభు శిలువకు అప్పగించేటువంటి సమయంలో అక్కడ యేసుక్రీస్తుని వాళ్ళు పట్టుకొని తీసుకుని వెళ్ళేటువంటి సమయంలో మరి అంతకుముందు అంటాడు, నేను నా తండ్రి వద్దకు ఎక్కి వెళుతున్నానంటే పేతురు అంటాడు, అయ్యా నేను కూడా వస్తానంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇగో ఇప్పుడు నువ్వు రాలేవు, నువ్వు తర్వాత వస్తావంటే ప్రతిదానికి తొందర ఎక్కువ కదా, నీ కోసం నేను ప్రాణం అయినా పెడతానంటాడు. ఏమండి, వెంటనే యేసయ్య ఏమంటాడు, ఇదిగో ఈ రాత్రి కోడి కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగునని 3 అబద్ధం ఆడుతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. చిన్నపిల్ల అడిగినా, ఒక బాబు అడిగినా, ఇంకొక అతను వచ్చినా కానీ ఏసు ఎవరో నాకు తెలియదనబడి, అంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. యేసయ్య పేతురును పరీక్ష చేయడానికి 3 సార్లు అడిగాడు. ఏమని? నీవు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు బాబా. మరలా 2సారి నీవు నన్ను ప్రేమిస్తున్నావని, ప్రేమిస్తున్నా. మరలా 3సారి కూడా నన్ను ప్రేమిస్తున్నావంటే నీకే తెలిసిపోవని వ్యసనపడ్డాడు. ఇప్పుడు చూడండి, మనం 3సారి అడిగితేనే పేతురు అట్లా అన్నాడు. మనం మాత్రం ఎంతమంది నిజంగా ప్రేమించగలం? చిన్నప్పుడు మన పిల్లల్ని, మనవలను, మనవరాలను ఆడుకుంటూ వచ్చేటప్పుడు నాయనమ్మలో, తాతయ్యలో అంటారు, ఒరే 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 నీకు డబ్బులు ఇస్తా కానీ కొనుక్కోవడానికి, నువ్వు పెద్ద నాకు నన్ను చూస్తావయ్యా, నన్ను చూస్తావమ్మంటే అప్పుడు ఏమంటారు? చూసినా చూడకపోయినా కొంతమంది అయితే చూస్తామంటారు. ఈ కొంతమంది అయితే నేనెందుకు చూడాలి అని అంటారు. ఏమండి, అంటే పిల్లలప్పుడు కూడా నేనెందుకు చూడాలి అంటే ఏంటి? వాళ్ళ చిన్న మనసులో ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చూడాల. అన్నమాట, అర్థమైందా? అంటే వాళ్ళ నాన్న లేదా వాళ్ళ అమ్మ నాన్నను చూడాల. కాబట్టి ఈ చిన్న మనసులో ఈడేమనుకుంటున్నాడు, మా అమ్మ మా నాన్న వాళ్ళ అమ్మ నాన్నలు చూడనప్పుడు నేను మాత్రం ఎవరినైనా ఎందుకు చూడాలి అనే ఆలోచన. చూడండి, మనుషుల ప్రేమలు ఎలా ఉంటాయండి. కానీ దేవుడైతే ఆయన విడువక నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పేతురు మరి తప్పిపోయినా, చేపలు పట్టడానికి వెళ్ళిన మరలా వచ్చి ఇదిగో అని చెప్పి మార్గం చెప్పి రెల్లు వంటి పేతురును బండలాగా చేసి ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతానని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే అక్కడ మనం చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకే తన్ను తాను దేవునికి అర్పణముగాను మరి బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరు శ్రమ కలిగి నడుచుకొందురు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనకి ఎంతగా ప్రేమించినట్టుగా, అందుకనే యేసయ్య చెప్తున్నాడు. మనం అడిగాం, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావని దేవుని అడిగా ఉంటా. ఆయన అంటాడు, ఎంతగా ప్రేమించావు. ఎంతగా అంటే సిలువలో 2 చేతులు చాపినంతగా, సిలువలో 2 చేతులు చాపినంతగా అంతగా ప్రేమించావు. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? సిలువలో పలికిన మొదటి మాట ఏంటండి? తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. అది మనమైతే అంటామండి. అసలు యేసుక్రీస్తు మీద ఉమ్మి వేశారు, గడ్డం పెరికారు, తల మీద కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, రక్తం కారిపోయేంతగా శిక్షించారు. అయితే వారిని బట్టి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇదండి నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. అదే అటువంటి ప్రేమ మనం కలిగి ఉంటాము. మనము ఒకవేళ
ఏదన్నా మనకి అనారోగ్యం వచ్చింది, మంచంలో ఉండేటువంటి పరిస్థితి, ఒక వారం చూస్తారు, 15 రోజులు చూస్తారు, ఆ తర్వాత అబ్బా ఎక్కడ దొరికింది నాకు అంటే ఇది మనుషుల ప్రేమ అండి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా టు సమ్ ఎక్స్టెంట్ కొంతవరకే. కానీ దేవుడైతే ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను. అబ్బాయి ఎంత మాట, నువ్వు ముసలోడైనా కానీ ఎవరిని ఎత్తుకుపోయి నేను నిన్ను ఎత్తుకుంటాను. అదండి తల్లి ప్రేమ అంటే. తల్లిలా లాలించును, తండ్రిలా. మా తల్లి ఒక రకమైన ప్రేమ, తండ్రి ఒక రకమైన ప్రేమ. కానీ దేవుడైతే అన్ని ప్రేమలు ఒకసారి మనకి చూపిస్తాడు. మరి నేను గతంలో ఉత్తరప్రదేశ్లో పనిచేసిన సమయంలో అలాగే కారులో నుంచి కింద పడిపోయి అప్పుడు పుడిచి ఫ్రాక్చర్ అయ్యి అక్కడ నిజంగా అప్పుడు తెలిసింది దేవుని ప్రేమ ఎలా ఉంటుంది. నేను ఒంటరిగా ఉంటున్నా, భార్య పిల్లలు గుంటూరులో ఉన్నా, నేను ఉత్తరప్రదేశ్లో మరి జోన్పూర్లో ఉన్నా. అక్కడ బ్యాంకులో పనిచేసేటువంటి ఒక సబ్ స్టాఫ్ నాకేం చేశాడంటే మరి ఎప్పటికప్పుడు లుంగి జారిపోతుందని ముడేసాడు గట్టిగా. తర్వాత టీషర్ట్ వేసేసి బయట నుంచి పాలు తీసుకొచ్చి వేడి చేసి రొట్టెలు కొనుక్కొచ్చి తీసి అందులో వేసి స్పూన్ ఇచ్చేవాడు. పొద్దున సాయంత్రం వచ్చి ట్యాబ్లెట్లు వేసేవాడు. 2 రోజులు 3 రోజులు అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ లాభం లేదు, గుంటూరు వచ్చేసేస్తున్నాం. ఆ గుంటూరు వచ్చేటువంటి క్రమంలో 40 గంటలు ప్రయాణం చేయాలి గంగా కావేరీ ఎక్స్ప్రెస్లో. 40 గంటలు మరి ప్రయాణం చేసి రావటం అంటే చేతికి దెబ్బ తగిలింది, కదిలే పరిస్థితి లేదు, బ్యాగ్ కొట్టుకునే పరిస్థితి లేదు. ఎలా ఉంటుందో చూడండి. కానీ అందరూ కూడా ఈ చేయి దెబ్బను చూసేమో ట్రైన్లో కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రీతిగా సహాయపడతానే వస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అరుణ్ గారు మరి కారు తీసుకొచ్చి విజయవాడ రైల్వే స్టేషన్కి ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంటే ఆ పాట కారులో నుంచి ఒక పాట వస్తుంది. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. చూసారా, అక్కడ ఒక సబ్స్టాప్ రూపంలో దేవుని ప్రేమ నాకు అందించాడు. అలాగే ట్రైన్లో వచ్చేటప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ సీట్లో ఉండేవాళ్ళు కూడా అయ్యో పాపం సార్కి దెబ్బ తగిలిందామని లేదా బ్రదర్కి దెబ్బ తగిలిందామని ఏదో ఒకటి అందించేవాడు. క్షేమంగా మరలా ఇక్కడ గుంటూరు వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఎంచుకొని మరి అప్పుడు కూడా కట్టుకొట్టుకుని 2 నెలలు 3 నెలలు ఉండాల్సిన పరిస్థితి. నిజంగా దేవుని ప్రేమ తెలియాలంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలంట. జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, అప్పుడు దేవుని ప్రేమ గుర్తొచ్చింది. ఆయన మనుషుల్లాగా విసుక్కునేవాడు కాదు, వ్యసన పడేవాడు కాదు. ఆయన ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు. అందుకనే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే ఇక్కడ ప్రేమ అనేక పాపములను గప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. అందుకని ఒకసారి చెప్తాం మరంట మనకి ఇబ్బంది అయినప్పుడు లేదా అనారోగ్యం వచ్చినప్పుడు నిజమైన ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అర్థమైందంట. వీరితో మనకెందుకులే అనుకునేవాళ్ళు పరాయివాడు. అయ్యో పాపం దెబ్బతిరింది కదా, నేను వెళ్ళకపోతే ఎట్టగా, ఏదో ఒకటి నా వంతు నేనేదో చేయాలి కదా, అది ప్రేమ చూపించింది. ఇది మనవాడు, పరాయివాడు. ప్రేమ అనేక వాటన్నిటిని కూడా పాపములను కప్పున్నాము. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ, అంటే మిక్కుటమైన అంటే ఎక్కువైన ప్రేమ కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఒకటి ఉంటుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ప్రేమ సమాధానంలో కర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటును. కనుక ప్రేమ సమాధానం మాకు ఈ రెండింటి మించింది ఏది లేదండి. ప్రేమ సమాధానం అంటే దేవుడు మనతో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనతో ఉండటానికి ఆయన మొదటిగా మనతో మాట్లాడిన 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం
7 నుంచి 10 దాకా చదివిన దాంట్లో ఏమన్నదంటే ప్రేమ ఆయన మూలంగా కలిగింది. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనను మనము ప్రేమించలేదు కానీ తానే మనల్ని ప్రేమించి మన కొరకు, మన పాపముల ప్రాయశ్చిత్తం కొరకు తన కుమారుని మన కోసం, అది ప్రేమ. ఆ ప్రేమ చూపించే దేవుడు ఆయన కూడా నేను అడుగుతున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుని అడిగాడు, ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, నీవు ఆయన్ను ప్రేమిస్తున్నావా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మనవాళ్ళు ప్రేమించాలంటే కండిషన్స్ పెడతారండి. ఏమని అంటే బాప్తిసం తీసుకోమను, దేవుని ప్రేమించాలంటే, దేవుని ఆరాధించాలంటే, మందిరానికి రావాలంటే రకరకాలైన కండిషన్లు పెడతారు. ఏమని? నాకు ఉద్యోగం వస్తేనే నేను ప్రార్థనకు వస్తా. ఇదేంటంటే నాకు పెళ్ళి అయితేనే ఇంకోటి, సరే పెళ్ళయింది, పిల్లలు పుడితేనే, మరి ఇదొక కండిషన్. పోనీ పిల్లల వరకు అంటే ఈ మధ్యలో ఒక మాట అంటే ఒక ఆయన అన్నాడు, మగపిల్లడు పుడితేనే వస్తాడంట. ఏమంటే దేవుని నువ్వు ప్రేమించడానికి ఎన్ని కండిషన్లు పెడుతున్నానండి. దేవుడు అన్ని కండిషన్లు పెట్టాడా? ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, ఏ అపాయం రాకుండా నీ రాకపోకల్లో తోడుగా ఉంటాడు, నీ గుడి ప్రక్కన నీడగా ఉంటాడు. ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తే నువ్వు ఆయన ప్రేమించడానికి ఎన్ని కండిషన్లు పెడుతున్నావు. ఇటువంటి మనుషుల ప్రేమ కోసం కాదని మనం ఆశపడాల్సింది, దేవుని ప్రేమ కోసం మనం ఆశపడాలి. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు ఏంటంటే అవసరాన్ని పట్టుకుని వాడుకుంటారు. ఒక ఆయన విసిగిపోయి అన్నాడు, బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఇదంతా వచ్చి నాటకం, వచ్చి బోటకం నాటకం కదా. ఒక్కోసారి అలాగే ఉంటుందండి. మన దగ్గర డబ్బులు ఉంటేనే ఏమండి మన వాళ్ళైనా, మన పిల్లలైనా, ఇంట్లో వాళ్ళైనా మనల్ని గౌరవిస్తారంట. మనం డబ్బు లేకపోతే మన వాళ్ళు చూసుకునే వాడిగా ఉంటారు. డబ్బు కోసం కన్న తల్లి తండ్రిని కూడా చూడకుండా వీళ్ళ పెన్షన్ వస్తే ఆ పెన్షన్ లాక్కోవడానికి తల్లిదండ్రులు కొట్టడానికి కూడా సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఉన్నామండి? మన ప్రేమలు అంటే మనుషుల ప్రేమలు డబ్బు చుట్టే తిరుగుతుంది, అవసరాల చుట్టే తిరుగుతున్నాయి. దేవుని ప్రేమ అయితే అది అపరిమితమైనది, కొలత లేనిది, అంతము లేనిది. అంతకంటే ఏంటంటే తన ప్రాణము మనకి ఇచ్చే అంతగా ఉండే ప్రేమ, అది దేవుని ప్రేమ. అంత ప్రేమ దేవుడు మనకిస్తుంటే మనం కూడా దేవుని ప్రేమిద్దాం. మనం ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుందాం. ఆయన చేత నమ్మకమైన బిడ్డలుగా మనం పిలువబడదాం. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, కొలత లేని ప్రేమ, నీ ప్రాణమును మా కొరకు అర్పించేంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. అయితే ఆయన పేతురుతో మీరు అడిగినట్లుగా